పరిశుద్ధాత్మ మీలో ఉన్నాడని చెప్పడానికి అసలైన గుర్తు ఏంటి? అద్భుతాలు చేయడమా? భాషల్లో మాట్లాడడమా? లేదా ఆత్మవరాలు ఉండడమా? ఈ ప్రశ్నకి సమాధానం చెప్పాలి అనంటే మనం ఎక్కడికి వెళ్ళాలి అనంటే 1 కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయానికి వెళ్ళాలి. పౌలు కొరింథీ సంఘానికి రాస్తూ ఆత్మీయ వరాల గురించి వారికి తెలియచేస్తూ ఉన్నాడు. అసలు ఎందుకు పౌలు కొరింథీ సంఘానికి రాస్తూ ఆత్మ వరాల గురించి మాట్లాడుతున్నాడంటే, కొరింథీ సంఘస్థులు ఆత్మీయ వరాలు అంటే చాలా ఆసక్తి కలిగినటువంటి వారు. వీరిలో చాలా మందికి ఆత్మీయ వరాలు ఉన్నాయి. కొద్దిమందికి భాషల వరం ఉంది, కొద్దిమందికి ప్రవచన వరం ఉంది. అయితే వీరు ఏం చేస్తున్నారంటే, ఇదిగో ఈ భాషల వరం ఉన్న వాళ్ళు, అయితే ఈ ప్రవచన వరం ఉన్న వాళ్ళు మాత్రమే మాకే పరిశుద్ధాత్ముడు ఉన్నాడు, మిగతా వాళ్ళు ఎవరికి లేరు, మేము ఆత్మీయతలో పై స్థాయికి చెందినటువంటి వారు, మిగతా వారందరూ కూడా చాలా తక్కువ స్థాయి వారు, సో కాబట్టి మిగతా వారందరూ కూడా మా మాటే వినాలి అని, మా వరాలే ఇక్కడ ఉపయోగించబడాలి అని చెప్పి అందరినీ కూడా చులకన చేస్తూ తక్కువ చేస్తూ సంఘంలో డివిజన్స్ ని తీసుకొస్తూ ఉన్నారన్నమాట. అందుకు పౌలు రాస్తూ అంటున్నాడు కదా 3వ వచనంలో, 1 కొరింథీ 12:3లో, ఎవరైనా కూడా యేసుని ప్రభువని ఒప్పుకుంటే వారిలో పరిశుద్ధాత్ముడు ఉన్నాడు అని పౌలు చెప్తూ ఉన్నాడు. ఎందుకంటే పరిశుద్ధాత్ముడు లేకుండా ఎవరు కూడా క్రీస్తుని తమ స్వంత రక్షకునిగా అంగీకరించలేరు. ఎందుకంటే మనందరము కూడా మన పాపముల్లో చచ్చిన స్థితిలో ఉన్నాం. ఇటువంటి చచ్చిన స్థితిలో ఉన్న మనల్ని దేవుడు పరిశుద్ధాత్మని పంపి మనకి జీవాన్ని కలిగించి ఇదిగోండి మన పాపాలని ఒప్పింప చేశాడు. సో మనం రక్షించబడ్డాము, మనం క్రీస్తుని అంగీకరించి ఆయన మార్గంలో నడుస్తూ ఉన్నాము అంటేనే పరిశుద్ధాత్మ దేవుడు మనలో నివాసం చేస్తూ ఉన్నాడు, అంటే పరిశుద్ధాత్ముడు మనకు ఉన్నాడు అని చెప్పి బైబిల్ ఖచ్చితంగా చెప్తూ ఉంది. అయితే కేవలం అన్య భాషలు మాట్లాడితేనో లేకపోతే ప్రవచనాలు చెప్తేనో మీకు పరిశుద్ధాత్ముడు ఉన్నాడు అనేది చాలా అసత్యమైనది. సో కాబట్టి మీరు కేవలం భాషల్లో మాట్లాడితే మాత్రమే పరిశుద్ధాత్ముడు మీలో ఉన్నాడు అని చెప్పి భ్రమపడద్దు. మనము క్రీస్తుని అంగీకరించి ఆయన మార్గంలో నడుస్తున్నామంటే మనందరికీ కూడా పరిశుద్ధాత్ముడు ఉన్నాడు. మనము అదే రీతిగా ఆయనకి లోబడుతూ ఆయన వాక్యానుసారంగా మన జీవితాలను కట్టుకుంటూ మనం ముందుకు వెళ్దాము. కేవలము భాషలు మాట్లాడితేనే పరిశుద్ధాత్ముడు ఉన్నాడని కాదు. దయచేసి అటువంటి భ్రమలో అపోహలో బ్రతకండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.